కొద్దిసేపటి క్రితం కాంగ్రెస్ వార్ రూమ్ లో పార్టీ ఎన్నికల పొత్తుపై కీలక సమావేశం ముగిసింది. రానున్న ఎన్నికల్లో వ్యవహరించాల్సిన వ్యూహంపై పార్టీ చర్చించింది. అంతకుముందు ప్రధాని నివాసంలో కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశమైంది. ఈ సమావేశానికి పార్టీ అధినేత సోనియా గాంధీ, యాంటోనీ, చిదంబరం, అహ్మద్ పటేల్ హాజరయ్యారు. ఓకే నాగేశ్వర్ గారు, ఈ పరిస్థితిని ఎలా చూడాలి? కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తుకు బాటలు పరుచుకున్నట్టు కనబడుతుంది. ఎలా చూడాలంటారు మొత్తానికి? ఇవాళ జరిగిన సమావేశం ప్రత్యేక ఉద్దేశం ఏంటంటే ఎన్నికల పొత్తులు ఎలా పెట్టుకోవాలి అనేది ఒక ప్రధానమైన ఎజెండా. దీనికి కాంగ్రెస్ పార్టీ గతంలోనే ఏకే యాంటోనీ నాయకత్వంలో కమిటీని వేసింది. ఎందుకంటే 91 తర్వాత భారత రాజకీయాల్లో ఏ పార్టీ కూడా స్పష్టమైన మెజార్టీతో అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు. 91 నుంచి 2009 వరకు కాంగ్రెస్ పార్టీ, బీజేపీ రెండు కూడా ఇతర పార్టీలతోనే ఆధారపడాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు 2014 ఎన్నికల్లో కూడా దాదాపు పరిస్థితిలో మార్పు ఉండడం లేదు. కాంగ్రెస్ పార్టీ అయినా రేపు బీజేపీ అయినా ఖచ్చితంగా ఎన్డీఏ గానో యూపీఏ గానో రావాల్సిందే తప్ప మరో మార్గం లేదు. ఎందుకంటే అనేక రాష్ట్రాల్లో ఈ రెండు ప్రధాన జాతీయ పార్టీలు తమ మిత్రపక్షాలకు జూనియర్ పార్ట్నర్లుగా ఉన్నాయి. ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే బీజేపీ ప్రధాన పక్షం కాదు. అస్సాం తీసుకుంటే అస్సాం గణ పరిషత్తో మైత్రికి బీజేపీ ప్రయత్నం చేస్తుంది. బీహార్లో నితీష్ కుమార్ నాయకత్వంలోని జనతాదళ్ యుకు బీజేపీ జూనియర్ పార్ట్నరు. అలాగే మీకు హర్యానాలో తీసుకుంటే అక్కడ ఓంప్రకాష్ చౌతాలా పార్టీకి బీజేపీ జూనియర్ పార్ట్నరు. కర్ణాటకలో తీసుకుంటే జేడీఎస్తో పొత్తు పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ, బీజేపీ గతంలో అధికారంలోకి వచ్చింది. మొన్నసారే లాస్ట్ టైం బీజేపీ ఒక్కటే అధికారంలోకి వచ్చి నానా దరిద్రంలో ఇలా మునిగిపోయిన పరిస్థితి వాళ్ళ ఉంది. కేరళలో కాంగ్రెస్ పార్టీ అనేక ఇతర మిత్రపక్షాలు, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్, కేరళ కాంగ్రెస్ ఇలాంటి మిత్రపక్షాలతో చాలా కాలంగా ఉన్నారు. మహారాష్ట్రలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ కన్నా కాంగ్రెస్ పార్టీకి 1-2 సీట్లు తక్కువగా ఉన్నాయి. ఒరిస్సాలో బీజేపీ రేపు ఒకవేళ అధికారంలోకి వచ్చినా బిజు జనతాదళ్ సహకారంతో రావాలి. మహారాష్ట్రలో బీజేపీ శివసేన కన్నా తక్కువ ఓట్లు సీట్లు ఉన్నటువంటి పార్టీ. పంజాబ్లో బీజేపీ అకాలీదళ్ కన్నా జూనియర్ పార్ట్నరు. తమిళనాడులో డిఎంకే, ఏడీఎంకేలతో ఉండాల్సిందే తప్ప కాంగ్రెస్కి సీన్ లేదు, బీజేపీకి సీన్ లేదు. పశ్చిమ బెంగాల్లో కాంగ్రెస్లు, బీజేపీలు మమతా బెనర్జీతో స్నేహం చేయాల్సిందే తప్ప సొంతగా ఏమీ లేదు. ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీ, బీఎస్పీలు మొదటి 2 స్థానాల్లో ఉన్నాయి. కానీ కాంగ్రెస్, బీజేపీ రెండింటికి కూడా ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గతంతో పోలిస్తే సీట్లు తగ్గాయి, ఓట్లు తగ్గాయి. అంటే ఒక రకంగా ఇప్పుడు నేను ఇన్ని రాష్ట్రాలు చెప్పాను. భారతదేశంలో ఒక జాతీయ చిత్రాన్ని చూసుకుంటే అనేక కీలకమైన రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీకి కానీ బీజేపీకి కానీ సొంతగా బలం లేదు. మిత్రపక్షాలతో ఆధారపడి జూనియర్ పార్ట్నర్లుగా బతకడమే, బండి మీద వెనుక కూర్చొని పోవడమే తప్ప బండి రైడ్ చేసే పరిస్థితి లేదు. అందుకే మిత్రుల్ని కలుపుకోవడం అనేది ప్రధానమైన అంశంగా మారిపోయింది. 98లో బీజేపీ విజయం సాధించింది మిత్రులను కలుపుకోవడంలో. కాంగ్రెస్ పార్టీ ఒంటెత్తు అనుసరించి మేము మిత్రులే కలుపుకోము అని చెప్పి కొంత ఓవర్ యాక్షన్ చేసింది. ఆ ఓవర్ యాక్షన్ వల్ల ఫలితాన్ని అనుభవించింది. 2004 వరకు బీజేపీ కొంత ఓవర్ యాక్షన్ చేసింది, కాంగ్రెస్ పార్టీ జాగ్రత్త పడింది. అందువల్ల మిత్రపక్షాలతో మైత్రి విజయం వల్ల యూపీఏకు విజయం సాధించి పెట్టబడింది. అందువల్ల 2009లో కూడా మిత్రుల మద్దతుతోనే కాంగ్రెస్ పార్టీ గెలిచింది. కానీ కాంగ్రెస్ పార్టీకి సీట్లు పెరిగాయి 2004తో పోలిస్తే. అందువల్ల 2014లో అత్యధిక మంది మిత్రులను కలుపుకుంటే తప్ప కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు లేదు. యూపీఏ 3 అనేది ఏర్పడదు. అందులో రేపు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీ గారు బీజేపీ తరఫున కనుక ప్రధానమంత్రి అభ్యర్థి అయితే చాలా పక్షాలు బీజేపీతో ఉండే అవకాశం లేదు. నితీష్ కుమార్ నాయకత్వంలోని జనతాదళ్ యు, అలాగే ప్రాస్పెక్టివ్ ఫ్రెండ్స్ అంటారు, బిజు జనతాదళ్ కానీ, తెలుగుదేశం కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ, ఇలాంటి మిత్రులు ఎవరు అంత తొందరగా ఒప్పుకోరు. చివరికి ఒప్పుకుంటారా ఒప్పుకోరా ఎన్నికల అరిథమెటిక్ ఆధారపడి ఉంటుంది. వీళ్ళంతా అలాగే నిలబడతారన్న నమ్మకం నాకేం లేదు. కానీ ఇనీషియల్గా మాత్రం ఒప్పుకోరు. వీలాంటి పక్షాలను తన వైపు తిప్పుకోవాలనేటువంటి ప్రయత్నం ఇందులో చాలా పక్షాలు యాంటీ కాంగ్రెస్ సీజన్తో ఏం లేవు. ఇప్పుడు తెలుగుదేశం లాగా యాంటీ కాంగ్రెస్ సీజన్తో లేవు. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ ఉంది, మమతా బెనర్జీ నాయకత్వం తృణమూల్ కాంగ్రెస్ ఉంది, రేపు అన్నా డిఎంకే కానీ డిఎంకేలు ఉన్నాయి. వీళ్ళంతా రేపు కాంగ్రెస్ పార్టీతో కలిసి యూపీఏతో భాగస్వాములుగా అవ్వడానికి ఏం అభ్యంతరం ఉండే పార్టీలు కాదు. అందువల్ల వీళ్ళను కలుపుకోవాలి అనేటువంటి ప్రయత్నం. రేపు అవకాశం వస్తే నితీష్ కుమార్ను కూడా కలుపుకొని, జనతాదళ్ యూను కూడా కలుపుకొని రేపు కేంద్రంలో యూపీఏను బలోపేతం చేయాలి అనే ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ ఉంది. దానికి కావాల్సిన కసరత్తే చేస్తోంది.
బీజేపీకి జేడీయూకు పెరుగుతున్న దూరం మీద కూడా కాంగ్రెస్ పార్టీకి ఆశలు ఉన్నాయి. అందుకే ఇవాళ మీటింగ్లో ప్రధానంగా మిత్రుల్ని ఎలా కలుపుకోవాలనేదే ఒక చర్చగా, ఒక వ్యూహంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు తీసుకుంది. ఎగ్జాక్ట్ ఇప్పుడు మీరు అంటున్నట్టు జేడీయూని ఇప్పుడు ఆల్రెడీ బీజేపీకి సంబంధించి ఎన్డీఏకి సంబంధించి జాతీయ నేతగా ఎదగబోతున్నారు భావి భారత ప్రధాని మోడీ అంటూ వస్తున్న కథనాలకు అనుగుణంగానే జేడీయూ కూడా స్పందించినట్టు కనబడుతుంది. శరద్ యాదవ్ ఆల్రెడీ అది బీజేపీకి సంబంధించిన సమస్య, అంతేగాని హిందుత్వం మతత్వం ఇటువంటి ఎజెండాగా మేము వెళ్ళలేము అన్న వర్షంలో మాట్లాడుకొచ్చారు. ఇటువంటి ఇబ్బందుల్ని పార్టీలో ఎన్డీఏలో ఏదైతే ఉన్నాయో వాటిని అనుకూలంగా మార్చుకోవడానికి ఇప్పుడు కాంగ్రెస్ యూపీఏ అనుకూలంగా వ్యవహరించే పరిస్థితులు ఉన్నాయంటారా? డెఫినెట్గా ఇప్పుడు యూపీఏకు ఉన్న అడ్వాంటేజెస్ అనేక డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. ప్రజా వ్యతిరేక విధానాల వల్ల తీవ్ర అసంతృప్తి, వ్యతిరేకత ఉంది, అవినీతిలో కూరుకుపోయింది. కానీ అడ్వాంటేజెస్ ఏంటంటే ప్రధాన ప్రత్యర్థి అయిన బీజేపీ ఇదే రకమైనటువంటి సమస్యలో ఉంది. పార్టీ అధ్యక్షుల్లో స్థాయిలో నుంచి అవినీతి కార్యక్రమాలు మొదలయ్యాయి, పార్టీలో అంతర్గత కొమ్ములాట్లున్నాయి. కనీసం కాంగ్రెస్ పార్టీలో ఒక అడ్వాంటేజ్ ఏంటంటే రాహుల్ గాంధీ, సోనియా గాంధీ నాయకత్వానికి వచ్చే వరకు కాంగ్రెస్ పార్టీలో ఎదురులేదు. కానీ బీజేపీకి వచ్చే వరకు ఆ పరిస్థితి కూడా లేదు. ప్రధానమంత్రి పదవి ఎవరు అనేది ఇప్పుడు నరేంద్ర మోడీ ఇతరులా అని చెప్పి బీజేపీలో ఇప్పుడే గొడవలు మొదలయ్యాయి. అందువల్ల యూపీఏ మిత్రపక్షాల్లో శరద్ పవార్ లాంటి వాళ్ళు కొంత ఆశతో ఉన్నా కూడా రేపు ఎన్డీఏ గాలం వేస్తే ఒక శరద్ పవార్ వేయచ్చు. కానీ యూపీఏలో ఉన్న ఇతర మిత్రపక్షాలకు కూడా పెద్దగా కాంగ్రెస్ పార్టీకి ఎవరు నాయకుడు అనే అంశంలో భిన్నాభిప్రాయాలు లేవు. అంటే ములాయం కానీ శరద్ పవార్ కానీ తాము ప్రధానమంత్రులు కావాలన్న ప్రయత్నం చేయొచ్చు. కానీ కాంగ్రెస్ పార్టీకి పలానా నాయకుడు ఉంటే మేము ఉండము అనే వాదన వాళ్ళ దగ్గర లేదు. కాంగ్రెస్ పార్టీకి ఎవరన్నా నాయకుడు ఉండనే మేము ఉంటామంటారు. తాము ప్రధానమంత్రికి అయ్యే అవకాశం ఉంటే ప్రయత్నించుకుంటారు. కానీ బీజేపీ మిత్రపక్షాల్లో ఉన్న సమస్య ఏంటంటే నరేంద్ర మోడీ అయితే ఆ పార్టీలో కొంతమందికి, మిత్రపక్షాల్లో కొంతమందికి అభ్యంతరాలు ఉన్నాయి. అందువల్ల నాయకత్వ సమస్య విషయంలో కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్ ఉంది. తర్వాత నేను ఈ మధ్య కూడా చెప్పాను, 2012లో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కనుక మనం తీసుకుంటే కాంగ్రెస్ పార్టీ బలం పెరిగింది. ఉత్తరాంచల్, హిమాచల్ ప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. భారతీయ జనతా పార్టీ ఉత్తరాంచల్, హిమాచల్ ప్రదేశ్ కోల్పోవడమే కాకుండా పంజాబ్లో సీట్లు తగ్గాయి. ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్కు, బీజేపీకి ఇద్దరికి సీట్లు తగ్గాయి. ఈ 2012 అసెంబ్లీ ఎన్నికలు కనుక మనం జాగ్రత్తగా పరిశీలిస్తే బీజేపీకి 2012 ప్రారంభంలో ఉన్న ఎమ్మెల్యేల కన్నా 2012 చివరికి వచ్చేవరకు ఎమ్మెల్యేల సంఖ్య తగ్గింది. 6 రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగాయి. ఈ 6 రాష్ట్రాల్లో టోటల్ చేసుకుంటే దీనికి భిన్నంగా కాంగ్రెస్ పార్టీకి 2012 ప్రారంభంలో ఉన్న ఎమ్మెల్యేల సంఖ్య కన్నా 2012లో చివరిలో ఎన్నికల ఎమ్మెల్యేల సంఖ్య పెరిగింది. అందువల్ల ఈ అడ్వాంటేజెస్ కాంగ్రెస్కు ఉన్నాయి కనుక బీజేపీలోని వైరుధ్యాలని, బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏలోని బలహీనతల్ని తనకు అనుకూలంగా మార్చుకోవటానికే మిత్రపక్షాలను కలుపుకునేటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది.